సో సక్సెస్ఫుల్ గా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ ప్రయాగ్రాజ్ కి వచ్చేసామన్నమాట. మా వారి అవతారాలు ఉందని చూపిస్తాను నేను మీకు. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఓ బండ ఇంకో బండను మోస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ వెల్కమ్ టు ది రెస్పెక్ట్. సో ఇప్పుడు నేను స్నానం చేయగలుగుతాను. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఆహా వాట్ ఏ కాస్ట్యూమ్ అండి. చలో ప్రయాగ్రాజ్ కుంభమేళ. రీల్ ఈ బోట్ అనేది దొరకడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సీరియస్లీ. వికీ నీ దగ్గరకే అంటావు. ఎన్ని పక్షులు మాడమంతే యూట్యూబ్ ఛానల్. సో సక్సెస్ఫుల్ గా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ ప్రయాగ్రాజ్ కి వచ్చేసామన్నమాట. దాదాపు 15వ తారీఖు రాత్రి 1 గంటలకు ఎక్కితే 7వ తారీఖు పొద్దున 12 గంటలకు కానీ మాకు రూమ్ ఇక్కడ దొరకలేదు. సో రూమ్స్ అని కూడా కాదు, ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. బట్ మేము వచ్చే క్యారవాన్ అనేది ఎలాగా లేకపోతే మా వారు ఇక్కడ ఒక రూమ్ లాంటిది మాట్లాడారు. రూమ్ అంటే ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ రెంట్కి ఇస్తున్నారు అనమాట. సో మేమందరం కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి, చక్కగా ఇవన్నీ స్నానాలు చేసి రెడీ అవ్వడానికి రైట్లోనే తీసుకున్నారు మా వారి అవతారాలు ఉందని చూపిస్తాను నేను మీకు. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? సో ఉన్నది ఒకటి బాత్రూమ్ కాబట్టి అందరం క్యూలో లైన్ లో నిల్చున్నాం అనమాట. అంటే ఇంకో బాత్రూమ్ కానీ గీజర్ దీనికి ఒకదానికే ఉంది. బయట చూడడానికి ఎండగా ఉంది కానీ చలి మాత్రం మామూలుగా లేదు తెలుసా. ఇది చూడడానికే ఎండ కానీ మామూలు చలిగా లేదు. ఏంటో మరి వెరైటీ. అక్కడ ఎండ, కింద బండ మాత్రం చల్లగా ఉంది. నీళ్ళు మాత్రం ముట్టుకుంటే చల్లగా ఉన్నాయి. ఇదిగోండి ఇలా ముచ్చిపోయాయి చూడండి చేతులు. శివాని మొన్నే హిట్ సినిమా సంక్రాంతి వస్తున్నాను డైలాగ్ ఉంది. ఓ రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి నాకు ఇంకో డైలాగ్ గుర్తొస్తుంది. ఓ బండ ఇంకో బండను మోస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ వెల్కమ్ టు ది రెస్పెక్ట్. నేను అలాంటి వాటికి ఇంకా నేను రియాక్ట్ అవ్వను. కానీ ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. వాళ్ళు ఉండబోయే ఇల్లులో ఇస్తున్నారు అనమాట. ఇదిగోండి హాల్, చిన్న కిచెన్, కావాలంటే ఇదో మనం సరదాగా వండుకోవచ్చు కూడా. శ్రీవాణి వెంటనే ఇది మన కిచెన్ అనుకుని మా ఇండక్షన్ స్టవ్ ఇవన్నీ తెచ్చేసింది. అట్లీస్ట్ కాఫీ ఎంత తాగాలి. పొద్దున్న నుంచి ఒకటి అరటిపండు తినేసి ఉన్నాం అనమాట. పదండి అక్కడ కూడా చూపిద్దాం. ఇలా అందరికి ఒక పెద్ద హాల్, ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి చక్కగా ఎక్కడన్నా యాత్రకి వెళ్తే వెళ్తావో వచ్చావా. అండ్ డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ చూడండి అక్క వాళ్ళు భలే ఉన్నాయి. సో ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయని బయటకు వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి టీ కాఫీలు అందించుకోవడానికి చిన్న ప్లేస్ నుండి భలే ఉంది కదా. నైస్. సో ఇదంతా కూడా మాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు కేవలం 2000 రూపీస్కి మాత్రం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ నుంచి మేము అక్కడ కార్ట్కి వెళ్ళి మేము చక్కగా బిప్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా అక్కడ ప్రాసెస్ ఏంటనేది నేను మాట్లాడగలను లేదో నాకు తెలియదు. నిజంగా చాలా ట్రాఫిక్, చాలా రష్ ఉందన్నమాట. వీలైనంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ శ్రీవాణి అందరికి చెప్పు, మళ్ళీ ఎంత ట్రాఫిక్ ఎంత రష్ ఉన్నా సరే ఎప్పుడు వెళ్ళొచ్చు. ఇంకోటి రష్ ఉన్నా సరే అయిబాబాయ్ తొక్కిసలాటలు, తోసలాటలు ఇవేమీ లేవండి. రష్ ఇంకోటి చాలా మంది ఏం చెప్తున్నారంటే చాలా కిలోమీటర్ నడవాలి, అది కూడా ఫేక్. ఇక్కడ బైక్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆటోస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఆటో అంటే ఇంకా ఆ ఘాట్ కన్నా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా నడవడం అనేది కొంచెం ఇబ్బంది అయితే కనుక బైక్స్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. ఆయన ఛార్జెస్ కూడా జస్ట్ 200-300 మాత్రమే ఉన్నాయి. సో ఎవరేం భయపడొద్దు. రావాలనుకున్న వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీతో వచ్చేయచ్చు. నిజం చెప్తున్నా. కాకపోతే మీరు టైం తీసుకోవాలంటే. ఇప్పుడు నేను స్నానం చేయగలుగుతాను. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. బాత్రూమ్ ఖాళీ అయింది. అండ్ ముఖ్యంగా నేను మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా కాశీ వీడియోలో కూడా చెప్పాను, నార్త్ సైడ్ నాకు ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో కొంచెం ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే ఇక్కడ పాపం తక్కువ డబ్బులతో అన్ని పనులు అయిపోతాయి మనకి. అంటే ట్రావెలింగ్ దగ్గర అయిపోతుంది, దర్శనం తొందరగా అయిపోతుంది తక్కువ డబ్బులతో. ప్లస్ దానివల్ల చాలా మంది బతుకుతారు అనమాట. అంటే రిక్షా పులర్స్ దగ్గర నుంచి, ఆటో పులర్స్ దగ్గర నుంచి, చిన్న బైక్ నడుపుకునే వాళ్ళు, యూత్ అందరూ కూడా ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. సో అందుకని నాకు ఇలాంటివి నచ్చుతుంటాయి అనమాట.
ఇంకోటి ఇక్కడ కోట్లాది మంది వచ్చినా సరే ప్రయాగ్రాజ్ కి అందరికి హ్యాపీగా దర్శనం అవుతుందంట. ఒక మొన్న ఇప్పుడు ఒక అమావాస్య ఒక స్పెషల్ డే మాత్రం ఇదైంది తప్ప అయింది. బట్ ఇక్కడ హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళేదంతా కూడా చూపిద్దాం. కానీ ఇప్పుడు నేను వెళ్ళేది చూపించదు. అర్రే అసలు ఇంతసేపు చూపించడమే నాకు ఏదో అనిపించింది. సరే మంచి టాపిక్ చెప్తున్నావు కదా నాగే. థ్యాంక్ యూ జాకీ గారు. ముఖ్యంగా మీ కాస్ట్యూమ్ మాత్రం అదిరిపోయింది. సో చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఎస్, సో ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి, బడ్జెట్ లేదు, మేము రాలేకపోతున్నాం అని చాలామంది ఇక్కడ మెసేజెస్ అయితే పెట్టారు. సరే మేమంటే కొంతమంది గ్రూప్ ఫామ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చామండి. లేదు అంటే కనుక హ్యాపీగా మీరు ట్రైన్స్ కానివ్వండి, బస్సులో కానీ వస్తే ఇక్కడ ఖర్చు ఏమీ పెద్దగా లేదు. సో చక్కగా ఇళ్లలోనే రూమ్స్ ఇచ్చేస్తున్నారు, బైక్స్లో వెళ్ళిపోవచ్చు. లేదు మేము వాక్ చేయగలం అంటే కనుక హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతా కూడా మూవబులే ఉంది. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం, అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తూ ఉంటాను. హరితక్క అప్పటి నుంచి మా అందరికి చక్కగా కాఫీలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇదిగోండి, లవ్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఇక్కడ కూర్చొని మంచి కాఫీ తాగుతున్నాను. మా రూమ్లో ఉండే నేను ఇక్కడ ప్యాక్ చేసేసుకున్నా కింద కూర్చొని చక్కగా. కానీ బాగుంది ఇలా సరదాగా. చిన్నప్పుడు అప్పట్లో యాత్రలకు అలా తీసుకెళ్ళేవాళ్ళు మా పెద్దవాళ్ళు. దాని తర్వాత అన్ని కంఫర్ట్ జోన్స్ వచ్చేసి ఇటు అటు ఈ హోటల్ ఆ హోటల్ అని కూడా తిరుగుతున్నాం. బట్ ఇలా ట్రావెల్ చేయడం, మళ్ళీ పాత రోజులు జ్ఞాపకాలు రావడం అనేది నిజంగా నాకైతే చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆహా, వాట్ ఏ కాస్ట్యూమ్ అండి. హర మహాదేవ్ శంభో శంకర. ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పారు కదా కాస్ట్యూమ్ 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 అనుకుంటూ. ఇదే అనమాట. ఓకే, రెడీయా? వెళ్దామా? రెడీ, వెళ్దాం. చలో. కాషాయం దుస్తులతో రెడీ ఉన్నా. ఇంకా రెడీ అవుతున్నారా? రండి. కొంచెం వేసాను, మరీ నల్లగా అయిపోయాను, అందుకని పక్కన ఉన్నది ముందు నా నేను కూడా చూసుకోవాలి కదా. మెయిన్ ఈ మాస్క్ ఎందుకంటే నేను మీకు చెప్పలేదు కదా, దుమ్ము మామూలు దుమ్ము లేదనమాట, ఎగురుతా ఉంది. కాబట్టి ఇలా అండ్ ఇంకోటి ఏంటంటే చెప్తున్నారు కూడా చాలా మంది, జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాస్క్ సేఫ్ సైడ్ వేసుకోనండి అని. అది మీ మాల చాలా బాగుంది, వెరీ నైస్. భలే ఉన్నారు మీరు. హర హర మహాదేవ్ శంభో శంకర. జై. బాగా చెప్పారు. మా ఆయనకి ఎప్పుడు నన్ను మఠ వేసి కూర్చోబెట్టదామని అయ్యో ఎక్కువ మాట్లాడతాను, పూజలు అయ్యి అంటానని ఆయన అంటారు. నీకు మఠ వేసి బేట వేసేస్తారు. మీరు అలా చేయడం వల్లే ఆయన అదిగోండి ఇంకా చక్కగా సురక్షంగా ఆరోగ్యంగా ఫ్యామిలీ అంతా బాగుంది. ఇప్పుడు అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. చలో ప్రయాగ్రాజ్ కుంభమేళ. ఇక్కడ ఇది అనమాట హౌస్. పక్కన చూడండి హౌసెస్ ఎంత బాగున్నాయో, కూల్ కదా. సో ఇవన్నీ హౌసెస్ కూడా రెంట్కి ఇస్తున్నారు చక్కగా. जय श्री राम है अभी बताओ उसमें ही है? उसमें नहीं, अंदर है. कितना एक प्लेट? 100 रुपए प्लेट. తినేద్దామా? 100 రూపాయల ప్లేట్ అంట. సో చక్కగా ఇక్కడ మాకు భోజనాలు పెడుతున్నారు అన్నమాట వీళ్ళే. ఇంటి దగ్గర భోజనాలు, రోటీ సబ్జీ దాల్ చావల్ చట్నీ. ఇదిగోండి ఇద్దరు అక్క తమ్ముళ్ళు కలిసి చక్కగా మాకు సర్వ్ చేస్తున్నారు. చక్కగా ఇక్కడ 100 రూపాయలకి మీల్స్ అందరం కూర్చొని ఇక్కడ తినేస్తాం అనమాట. అంటే మేము వెళ్ళడానికి ఇంకొంత టైం పడుతుంది, వెహికల్స్ రావడానికి టైం పడుతుంది అన్నారు. ఇదిగోండి బైక్ రైడర్స్ వీళ్ళే మమ్మల్ని తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. ఓకే, సో వీళ్ళ కిచెన్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ ఫ్యామిలీ అంతా కూడా మా అందరికి భోజనాలు పెడుతున్నారు అనమాట. ఆప్కా నామ్? నందిని. मेरी बच्ची का नाम भी नंदिनी है. వాళ్ళ కిచెన్ చూడండి ఇక్కడ. हेलो दीदी, हम हैदराबाद से हैं, वहाँ के यूट्यूबर्स है और टेलीविजन के सीरियल आर्टिस्ट भी है. ఏంటంటే బయట తినేటట్టయితే మీకు డస్ట్ ఉంటుంది, బయట తినడం అది ఇబ్బంది అని చెప్పేసి అన్నారు. బట్ ఇళ్లలో ఈ ఫ్యామిలీసే చక్కగా ఇల్లులు ఇస్తున్నారు, బయట ఫ్యామిలీస్ వచ్చేసి మనకి చక్కగా ఫుడ్ కూడా పెడుతున్నారు. సో వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. మంచి రోడ్డు మీద ఇంట్లో వండి పెట్టేస్తున్నారు. ఈ ఆలుగడ్డ డాలనా? ఆలుగడ్డ ఆలు ఓన్లీ ఆలు మంజు के लिए. కూర, పప్పు, చట్నీ, ఇంకా వేడివేడి చపాతీలు కూడా వస్తున్నాయి. మీల్ మేకర్ ఎప్పుడు తిన్నాను, కానీ మీల్ మేకర్ ఆలు పడుతుంది కాబట్టి ఏదో దానిలో రైస్ మాత్రం నాలా ఉందన్నమాట, లావుగా ఏం లేదు. ఇంటి భోజనం కాబట్టి హ్యాపీగా తినే ఎలా ఉన్నా. సో ఇదన్నమాట 100 రూపాయల మీల్స్. మా వాహనాలు రెడీ. సో ఈ బైక్ మీదే మేము వెళ్తున్నాం. ఇలా బైక్స్ కనుక తీసుకొని
తీసుకున్నట్టయితే డైరెక్ట్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటారు. ఏంటి ఈ బైక్స్ అయితే నడిచే పని లేకుండా ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నమాట, డైరెక్ట్ గా విఐపి ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకే, ఆయన అలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హరితక్క బైక్ మీద ఇలా మేము స్టార్ట్ అయిపోతున్నాం. వెనకాల ఫుల్ ట్రాఫిక్ జామ్ అని మళ్ళీ బైక్ తీసుకొని వెళ్తున్నాము. వేరే క్యాంపస్లో వెళ్తున్నాం మనం. మాకని ముందు వెళ్ళిపోతున్నారు దొంగ పిల్లలు. ఇక్కడంతా వెహికల్స్ ఎలా లేదు చూడండి. సో ఫ్రీగానే ఉంది రోడ్డు, ఇలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కంఫర్టబుల్గా ఉంది. ఓకే, స్లాట్లు భయపెట్టేశారండి. మేబీ ఒకసారి ఏమన్నా అయ్యిందేమో, నాకు అంత ఐడియా లేదు. కానీ ప్రజెంట్ మాత్రం మేము February 7th రోజున మేము ఇదంతా ట్రావెల్ చేస్తాం అనమాట మహాకుంభకి. ఎంత దూరం నడుస్తున్నారంతా. పాసిబుల్ అయితే ప్లీజ్ బైక్స్ తీసుకోండి. వాళ్ళు మనకి ఓన్లీ 200 to 300 ఛార్జెస్. మన హైదరాబాద్లో బిర్యానీ తిన్నంత నిజం చెప్పాలంటే. కుదిరితే కనుక ప్లీజ్. సో ఫస్ట్ మేము త్రివేణి సంగమం దగ్గరకు వచ్చాము. ఎందుకంటే బోట్స్ అనేవి 5 o'clock వరకే క్లోజ్డ్. 5 తర్వాత బోట్లో తీసుకెళ్ళి మనకి త్రివేణి సంగమంలో లాస్ట్ నేను మీకు వీడియో చూపించాను కదా, సో అక్కడ వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. అదే మన ఇక్కడ కుంభ దగ్గరికి వెళ్ళాలంటే కనుక కుంభ దగ్గరికి మనం హ్యాపీగా ఎనీ టైం వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం. మాస్క్ వేసుకున్న తర్వాత కూడా ఎలా గుర్తుపట్టారు? ఈ మరక మీ కళ్ళతోటి. సూపర్, అదే పవర్ఫుల్ ఐస్. ఇంకా నడుస్తున్నాం. ఇంక ఇక్కడ నుండి నడవాల్సిందే. చాలా మంది ఉన్నారు బట్ మూవేబుల్. అంటే మమ్మల్ని చాలా మంది గంగ వాటర్ అడిగారు. సో పెద్ద డబ్బాలు నింపుకొని వెళ్తే బెస్ట్ కదా అని గంగలో మునిగి ఆ నీళ్ళు తీసుకోవడానికి తీసుకున్నాం. చిన్న చిన్న పిల్లలు కూర్చుంటారమ్మా, పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ. కొంచెం ముందుకు వచ్చాక మధ్యాహ్నం 3 గంటలకి ఇది పరిస్థితి. కింద ఇలా సంచులు వేసి మరీ రోడ్ని తయారు చేశారు. వీల్ చైర్లు కూడా చక్కగా వేసి వస్తున్నారు అనమాట. దగ్గరికి బోట్ కూడా ఎక్కేసాము. అదిగోండి మొత్తం. సో హరితక్క శ్రీవాణి ముందు ఎక్కేశారు. అవును, అబ్బా నిజంగానే బోట్లోనే దర్శనం. నేను అదేంటున్నా, నార్మల్ గా ఇలాంటి రీల్స్ చాలా చూసాం. సో మనకు దొరుకుతుందా లేదా అంటే ఈ రీల్ ఈ బోట్ అనేది దొరకడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సీరియస్లీ మొత్తానికి నా సిన్సియర్ లవ్ టు మా కిషన్ రెడ్డి అన్న, అలానే మా వినయ్ అన్న. అండ్ మా లవ్ మీకు కూడా అండి విక్రమ్. మాటలో చెప్తే థ్యాంక్స్ చెప్తే సరిపోదు. సంథింగ్ స్పెషల్. మీ ఇంటికి వెళ్ళిన మంచి నాన్ వెజ్ భోజనం పెట్టండి అక్క. వెజ్జే కాబట్టి మీ ఇంటికి వెళ్ళిన నాన్ వెజ్ తో మీ ప్రేమ చూపించండి మాకు. హర హర మహాదేవ్. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
హాయ్ మమ్మా హాయ్ తల్లి సో ఇది సో ఈ వెహికల్ లో వెళ్ళి డిప్ అవుతాం అన్నమాట. అదిగోండి ఆ బోట్ లోంచి మళ్ళీ ఈ బోట్ లో జంప్ అయ్యాం. చాలా సేపు వెయిట్ చేస్తూ ఉన్నాం. గంట సేపటి నుంచి నిల్చొని ఫైనల్లీ ఇప్పుడు కూర్చున్నాం అన్నమాట. అబ్బా సాయిరామ్ అర్థకైతే కూర్చొని కూడా కూర్చోట్లేదు. శంభో శంకర శంభో శంకర. ఆ బోట్ నుంచి ఈ బోట్ కి షిఫ్ట్ అయిపోయాం అన్నమాట. లాస్ట్ టైం ఎక్కమంటే ఎక్కలేదు, నువ్వు ఎక్కలేదు కాబట్టి ఈసారి మళ్ళీ దేవుడు పిలిపించాడు. ఓకే లాస్ట్ టైం ప్రయాగ్రాజ్కి వచ్చాను, చక్కగా త్రివేణి సంగమంలో మీకు వీడియో చేయించాను. ఇప్పుడు మళ్ళీ ఈ మహాకుంభకు రావడం. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని బోట్సే కనిపించలేదు కానీ అంతకు మించి అదృష్టం ఉండాలి. వికీ నీ దగ్గరకే నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు. అరే ఎన్ని పక్షులు. అరే ఈ ఫుడ్ ఏదైతే ఉందో పక్షుల కంట. సో ఇందక్కడ వరకు నేను బర్డ్స్ చూపించాను కదా, ఇది వేస్తే వచ్చేస్తాయంట. అంటే నీ గడ్డోటికి భయపడి ఇవి రావట్లేదు. అక్కడ గ్రీన్ కలర్ యమునా నది, ఇదేమో గంగా నది. సో యమునా నుంచి గంగా. ఎస్ ఎన్ని రకాల పక్షులు కనిపిస్తున్నాయి టైం అయితే. సో ఇక్కడ వేస్తే బర్డ్స్ అని వస్తాయంట. ట్రై చేద్దాం. బర్డ్స్ ఉంటే మురుగులు. అక్కడ ఇన్ని బోట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు బాబోయ్. ఇందాక వరకు యమునా నదిలో ఉన్నాం, ఇప్పుడు గంగా నదిలోకి వచ్చాం. చాలా మంది సంఘం
సంఘం దగ్గర త్రివేణి సంఘం దగ్గర వాటర్ అడిగారు. సో వాళ్ళందరి కోసం చాలా చల్లగా ఉంది. అవును, ఫైనల్లీ కుంభమేళా దగ్గరికి త్రివేణి సంఘంలో వచ్చి స్నానం చేస్తాం. మా గురించే కాకుండా అందరి గురించి మొక్కున్నాం. మా ఇన్స్టా అభిమానుల గురించి, మా యూట్యూబ్ అభిమానుల గురించి అందరి గురించి మొక్కున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ రీచ్ అయ్యాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి. మహాకుంభకు వచ్చేసాం సక్సెస్ఫుల్గా. లిప్ అయ్యాం, మొక్కుకున్నాం, ప్రశాంతంగా ఉంది. అబ్బాయి స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఎప్పుడు రావాలి అని. చాలా మంది ఇక్కడ త్రివేణి సంఘం వాటర్ తెమ్మని అడిగారు, అందుకని 2 పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకున్నాం వాళ్ళందరి కోసం. ఏంటి? ఓ వావ్ అక్క, ఏంటిది? గంగా హారతి. నేను ఇప్పుడు దీపాలు సెట్ చేస్తాను. దీపాలు ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. లక్కీగా మా ఆయన విఐపి కార్డులోకి తీసుకొచ్చారు కాబట్టి చాలా ప్రశాంతంగా, అంటే ప్రశాంతంగా ఇక్కడ కూడా జనాలు ఉన్నారు. బట్ అంత దానికన్నా కొంచెం తక్కువగానే అయిందనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. హరితక్క అద్భుతంగా బోట్ లో ప్లాన్ చేశారు గంగా హారతి. ఆయన కష్టపడి 2 క్యాన్లు మోసుకొని వస్తున్నాడు. మస్తు నడవాలి, పదండి. నార్త్ ఇండియా ఎక్కడికి చలి కొనికిపోతున్నావు కదా, అంటే చాలా ఇష్టం. చలి కొనికిపోతున్నావు ఎవరి కాళ్ళు. అక్కడ ఫ్రెష్ స్వీట్ కార్న్ కూడా అమ్ముతున్నారు. థ్యాంక్స్ అక్క, నా చలి నాపినందుకు. తడి బట్టలకి ఇదిగోండి టవల్ ఇచ్చి సేవ్ చేశాను నాకు. ఇక్కడ చక్కగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. అందరం ఇలా ఒకే ఆటోలో జర్నీ చేస్తాం అనమాట. ఈ చిన్న ఆటోలో 7 మంది. భావన గారి ఒళ్ళు అపర్ణ. మళ్ళీ నాకు సంచి ఉంది ఇక్కడ, కాలి కింద ఒక క్యాన్ ఉంది, పక్కన ఒకసారి నేను దిగినా. ఓహో ఏ తప్పు, మీరు దిగితే సరిపోతుంది. జాకీ గారు, విక్రమ్ గారు ఆటో దోస్తున్నారు మాకు ఇక్కడ. సంతోషించే విషయం కాదు, అంత బరువున్నారు మీరు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే అప్ లో ఉండడం వల్ల ఈ ఆటో ఎక్కలేదని పాపం దిగి మరీ తోసారు. और अलग डांसेस है यूट्यूब में, नौका जी डांस. ఓహో రెడ్డి ఏమన్నా మోస్తున్నావానే నువ్వు? ఎప్పుడన్నా అట్లా బ్యాగ్లన్నా మోసావే నువ్వు? బాహుబలి ఈ టైంలో కూడా ఫుల్ జామ్. రాత్రి 9 గంటలకి. నైట్ 9 o'clock కి కూడా ట్రాఫిక్ జామ్ కూడా. అరే ఇది భలే ఉంది. మళ్ళీ రిటర్న్ లో మేము బైక్లు ఎక్కేసాం ప్రతి ఒక్కళ్ళము. హాయ్ శ్రీవాణి, హాయ్ రా మేడం. అంతే ఆర్తి గారు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి ఆగిపోయాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటకనా? ఓకే ఓకే. హలో
కుంభమేళాకి వెళ్ళాం, దర్శనం అయిపోయింది, బయలుదేరుతున్నాను. నా ఫేస్ లో కూడా మీకు తెలుస్తున్నట్టుంది, ఆనందంతో పొంగిపోతుంది. బట్ ట్రాఫిక్ బైక్ లో మీద కూడా ఇప్పుడు నైట్ టైం దొరికిపోయాం. అందరం బైక్ మీద భలే ఉన్నాం. హరితక్క, మావతి గారు, జాకీ గారు, ఆ నెక్స్ట్ మా వారు, నేను. బైక్ ఎక్కి చాలా కాలం అయింది. నడిపితే నేను బైక్ నడుపుతాను, లేదంటే మా ఆయన నడిపినటువంటి బైక్ మీద కూర్చొని తిరిగా. బట్ ఇక్కడ వేరే బైక్ అనేది కొంచెం గుండె దడగా ఉండింది పొద్దున, అదే అంటే వచ్చేటప్పుడు. బట్ ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ ఆగాం కాబట్టి మెల్లిగా వెళ్తాం. ఇదంతా ట్రాఫిక్. ఓ మై గాడ్, బాబా రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. The next day. అంటే పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము. నేను రాత్రంతా కూడా అక్కడ కుంభమేళాకి వెళ్ళేసి వచ్చాము. సో మార్నింగ్ బయలుదేరినా సరే ట్రాఫిక్, చలి మామూలుగా లేదనమాట. తలంతా చుట్టుకొని చూడండి, షార్లు కప్పుకొని మేము బైక్ మీద వస్తేనే దాదాపు గంటన్నర బయట పట్టింది అనమాట. చాలా ట్రాఫిక్ ఉంది. సో లాస్ట్ టైం ప్రయాగరాజ్ వచ్చేసి నేను ఇక్కడ మిస్ అయ్యాను. సో ఫైనల్ ఇప్పుడు మళ్ళీ రీచ్ అయ్యాను. పదండి లోపల టెంపుల్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. గంటన్నర క్రితం మిస్ అయ్యాం బైక్ మీద. సో ఫైనల్లీ మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నారనమాట. నాకు తెలిసి నేను ఒక శక్తి పీఠానికి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము. అంటే సెల్ ఫోన్ పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు. సో అట్లీస్ట్ ఇక్కడ ఈ టెంపుల్లో అయితే మనకు ఆ ట్రాఫిక్ లాంటిది లేదు. అంటే అందరూ కుంభమేళా దగ్గర బిజీగా ఉన్నారు కదా. సో ఇక్కడ కుంభమేళాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా రావాలంటే ఇక్కడ ఈ కూడా వచ్చేసేయచ్చు శక్తి పీఠానికి. సో రండి లోపలికి వెళ్ళి చూద్దాం. పాతపల్లి గుర్తొస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరినీ చూసి. అంటే ప్రజెంట్ ప్రయాగరాజ్లో ఉన్నాను. చక్కగా అలోపి మాత శక్తిపీఠం దగ్గరికి వచ్చాను. సో పూజ కార్యక్రమాలకు లోపలికి వెళ్తున్నాను. మా వారు రాలేదు. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాను. టెంపుల్ అంతా ఖాళీగా ఉంటుంది. వావ్, దేవుడి దగ్గర బొట్టు పెడుతున్నారు శక్తిపీఠం దగ్గర.
ये खुद दीदी है, जिनकी शादी थी कल से शादी थी, उनके बच्चे की नौकरी थी, इसी जगह पे घर चले लक्ष्मी माता काम करते हैं। मेरा नाम श्रीवानी है। अच्छी సో నవదుర్గ చూడండి. అందరూ దర్శించుకోండి. శ్రీ సిద్ధిదాత్రి అమ్మవారు, మా మహాగౌరి అమ్మవారు, మా కాలరాత్రి, మా కాత్యాయిని. ఇక్కడ మంచిగా అమ్మవారి స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా అమ్మవారి చేతి దగ్గర నుంచి తీసిచ్చారు. సో ఇక్కడికి వచ్చినటువంటి శక్తిపీఠంని అమ్మవారి కూర్చొని ఉందండి. నాకు దీని గురించి నిజంగా ఎక్కువగా తెలియదు. సో నార్మల్గా అంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట, అమ్మవారి షోల్డర్ ఇక్కడ ఉంది అని. సో దీని గురించి కొంచెం క్లారిటీ తీసుకొని చెప్తాను. బట్ ఇక్కడికి వస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంటి ఆచారాలు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బైక్ల మీద అందరు ముచ్చట్లేండి ఇక్కడ. హలో ముచ్చట్లేండి బైక్ల మీద. హలో నా కోసం పాపం భావన గారు అయ్యారు ఇక్కడ రోడ్డు. హలో ఆ బండి ఇప్పటికే డింగు 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 అని చాలా సార్లు చూసారు. రోడ్డు మీద బండి ఆగి మేము ఇక్కడ కూర్చుండి పోయాం. ట్రాఫిక్ బైక్ బాగుంది కదా అని ఓ తెగ తిరిగాను. అందరు బైక్ మీద వెళ్ళిపోయారు. వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికి కూడా లేకుండా అయిపోయింది. లక్కీ ఉన్న ఎదురుకు బైక్ లో ఉన్నారు కాబట్టి ఉండి ఆపేసే పట్టుకొని. అవును తన బైక్ ఆగిపోయింది పాప, తను ఒకదాని అయిపోద్దని ఆగిపోయాను. నేను కూడా బైక్ అయిపోతే లక్కీగా పక్కన ఛాయ్ దొరికిందండి బాబు. 3 minutes నుంచి రోడ్డు మీద ఇలా కూర్చొని ఫుల్ ట్రాఫిక్. అరే ఫైనల్లీ పెట్రోల్ వచ్చింది భయ్యా. పెట్రోల్ పట్టుకొని వచ్చారమ్మా. ఫైనల్లీ పెట్రోల్ వచ్చింది. ఇంకా నేను స్టార్ట్ అయ్యి వెళ్తా అమ్మా. బట్ ట్రాఫిక్ మాత్రం హారబుల్. నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు క్యారవాన్ లో మా వాళ్ళంతా రెడీ అయిపోయారు. ఏంటి మొత్తం ప్యాక్ చేసి పెట్టేశారు కూడా. సో ఇలాగే మేము బయలుదేరిపోతాం బ్యాక్ టు క్యారవాన్. సో ఈసారి ప్రయాగరాజ్కి వచ్చి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చేయని ఒక పని చేశానండి. మామూలు మేము టూర్స్కి వెళ్తే ఎప్పుడు పాపం శ్రీవాన్ అన్ని సదిరేస్తుంది. నేను అందరినీ పడుకొని లేచే లోపల ఇది ఫస్ట్ టైం నా సూట్ కేసు, శ్రీవాన్ సూట్ కేసు, మా సామాన్లు నేను సదిరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే ఇప్పుడు ఏవి ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా చెప్తారా? సర్దడం అంటే అన్ని తోపేసి సూట్ కేసు ఇప్పేయటం కాదు, ఏవి ఎక్కడ ఉన్నాయో అడిగితే ఇవ్వాలన్నమాట. అన్ని ఎలా ఉతకాల్సినవే పదార్థ అన్ని వాషింగ్ మిషన్ లో చూద్దాం.
నీకు అన్ని బట్టలు వాషింగ్ మిషన్ చూపిస్తాను. చార్జర్స్ ఎక్కడ పెట్టారు? నా ఐఫోన్ చార్జర్. నీ ఐఫోన్ చార్జర్ నీ బ్యాగ్ లో పెట్టాను. చార్జర్స్ అని భయం వేసింది. ఓ చార్జర్ నీ బ్యాగ్ లో పెట్టా. పవర్ బ్యాంక్ పెద్దదా? అది మందా? అది పీపర్ మీద పెట్టాను. అది అనమాట. సరదాలు అంటే అన్ని వేసేసి సూట్ కేసు పెట్టేయడం కాదు, ఏది ఎక్కడ ఉందనే తెలుసుకోవాలన్నమాట. అది ఎనీవేస్ థాంక్స్ అండి ప్యాక్ చేసినందుకు. చలో వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. బట్ మధ్యలో కొన్ని సాహసాలు చేయాలి, ఊరికలా వెళ్ళిపోకూడదు.